మనం ఇప్పుడు అయోధ్యకాండని చూద్దాము. మనము ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి మనము ఉపవాచకం నుంచి మనకు రామాయణాన్ని ఇచ్చారు. ముందు వీడియోలో నేను బాలకాండ గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు మనము అయోధ్యకాండను నేర్చుకుందాము. మనము ఈ వీడియోలో అయోధ్యకాండ గురించి నేర్చుకుందాము. ఈ ఉపవాచకం నుంచి మనకు 10th పబ్లిక్ ఎగ్జామ్లో మనకి 8 మార్కులకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మనము ఇవన్నీ 8 కాండలు మనము బాగా చదివితే ఖచ్చితంగా 8 ప్రశ్నలకు 8 మార్కులు వస్తాయి. అదేవిధంగా మనకి టెట్, డిఎస్సి, హెచ్జిటి, పీజీటీ, టీజీటీలో కూడా మనకి ఏపీ తెలుగు టెక్స్ట్ బుక్లో అయినా తెలంగాణ టెక్స్ట్ బుక్లో కూడా రామాయణము ఒకటే చాప్టర్ ఉంది. తెలంగాణ వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఇట్లా ఏపీ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మీరు దీన్ని క్షుణ్ణంగా చదవండి. మీరు చదవలేకపోతే కనీసం వీడియో పెట్టుకొని మీరు పని చేసుకుంటున్నప్పుడైనా మనం వింటూ ఉంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. దీన్ని మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు. మీరు దీంట్లో ప్రతి బిట్టుని నేను వివరంగా వివరిస్తాను, ప్రతిదీ చదువుతాను, మీరు చదవండి. ఇంపార్టెంట్ పాయింట్స్ నేను అండర్లైన్ చేయడం జరుగుతుంది. అండర్లైన్ చేసినవి మీరు మళ్ళీ నోట్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకుంటే చాలు. మనకు ప్రతి బిట్టు ఇంపార్టెంటే. దీంట్లో జాతీయాలు, దీంట్లో రాజుల పేర్లు, రాముడు ఏం చేశాడు, అయోధ్యలో ఉండి పరిపాలన, ఆయన చేసిన యుద్ధాలు ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో మనకు వాక్యం ఇచ్చి ఇది ఏ కాండలో ఉంది అని అడుగుతాడు. మనము ఆ కాండను మనం చదివితేనే మనం చెప్పగలుగుతాము. అందుకని మనము ప్రతి లైన్ని మనం క్షుణ్ణంగా చదివి మనం ఇంపార్టెంట్ ఉన్న దాన్ని ఖచ్చితంగా అండర్లైన్ చేసుకొని మనం చదవాలి. ఇప్పుడైతే నేను ఈ వీడియోలో ఇది వివరించడం జరుగుతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు అయోధ్యకాండ గురించి ఇప్పుడు వివరంగా నేర్చుకుందాం. దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ. తన శరీరం నుండి పుట్టిన 4 చేతుల్లాగా భావించాడు. ఈ 4 కుమారుల్లో భరత, శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండటం వల్ల బెంగ పెట్టుకున్నాడు. వాళ్ళను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు. దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ. దానికి కారణం శ్రీరాముడు సద్గుణరాశి కావడమే. రూపంలోనూ గుణంలోనూ శ్రేష్ఠుడు, మహావీరుడు, మృదువుగా మాట్లాడతాడు, శరణన్న వారిని కాపాడుతాడు, కోపము గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు, పరుల సంపదను ఆశించనివాడు, దీనులను ఆదుకునేవాడు, కాలాన్ని వృధా చెయ్యకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు, వినయశీలి, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు, సోమరితనం ఏమరుపాటు లేనివాడు, కళలలో ఆరితేరినవాడు, అసూయ మాత్సర్యం లేనివాడు, ప్రజల పట్ల వాత్సల్యం గలవాడు. ఇన్ని మంచి గుణాలకు పాదైన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ పరమప్రీతి. సకల గుణాభిరాముడైనటువంటి శ్రీరాముడు తమకు ప్రభు కావాలని ప్రజల కోరిక. దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది, నేనెంతగా సంతోషిస్తానో అని ఉవ్విళ్ళూరుతున్నాడు దశరథుడు. మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజుని చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు. రాజ్యంలో ప్రముఖులను, జానపదులను, సామంతరాజులను, ప్రజలను పిలిపించాడు. రాముడి యువరాజు పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు. ఇది అందరలకు నచ్చినట్లయితేనే అనుమతినివ్వమన్నాడు. దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు. ప్రజానురంజక పాలన అంటే ఇదే. సభలోని వారంతా రామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు. రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను, అధికారులను యవరాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు చేయవలసిందని ఆదేశించాడు. దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు. శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. దశరథుడు శ్రీరాముణ్ణి అక్కున చేర్చుకున్నాడు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చిరునవ్వు చిందిస్తూ రామా,
నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి. నీ బాధ్యత పెరుగుతున్నది. మరింత వినయవంతుడివి కావాలి, జితేంద్రియుడివి కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు. తండ్రి వద్ద సెలవు తీసుకుని తల్లి అయిన కౌసల్య దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు. ఆమె ఆశీస్సులు అందుకున్నాడు. వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాముల ఉపవాస దీక్షను తీసుకొన్నారు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది. నగరమంతా ఆనంద శోభ తాండవిస్తున్నది. ఇది చూసిన మందర కళ్ళల్లో నిప్పులు పోసుకున్నది. కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణపు దాసి మందర పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది. కైకేయి చాలా ఆనందించి వార్త చెప్పినందుకు మందరకు విలువైన బహుమానం అందించింది. నిశ్చేష్టురాలైనటువంటి మందర దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావు అని. ఇక్కడ కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణపు దాసి ఎవరు అని అంటే మందర అని మనం ఇక్కడ గుర్తించాలి. దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావు అని నిలదీసింది కైకేయిని. నాకు రాముడు, భరతుడు ఇద్దరూ సమానమే. రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందం ఏముంటుందన్నది కైకేయి. కైకేయి మాటలు విని ముక్కున వేలి వేసుకుంది మందర. రాముడు రాజైతే కౌసల్య రాజ్యమాత అవుతుంది. అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసివవుతావు. రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది. రాముడి సంతానానికే తరువాత కాలంలో రాజ్యాధికారం వస్తుంది. కానీ భరతుని సంతానానికి రావడం శూన్యం. కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులకు పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. కైకేయి మనసు మారింది. చెప్పుడు మాటలు చేటుకు కారణం. తగిన ఉపాయాన్ని చెప్పమని మందరను కోరింది కైకేయి. గతంలో దశరథుడిచ్చినటువంటి 2 వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మందర. ఈ సూచన మేరకు దశరథుని వలన వరాలు పొందడానికి కోపగృహంలోనికి ప్రవేశించింది కైకేయి. దశరథుడు రామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి దగ్గరికి వచ్చాడు. కటిక నేల మీద ఉన్నది కైకేయి. తీవ్రమైన అలకతో ఉన్నది. దశరథుడు ఓదార్చడానికి పూనుకొన్నాడు. కానీ అతని ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. విషయం అడిగాడు. అదే అదనుగా భావించింది కైకేయి. నాకొక కోరిక ఉంది, దాన్ని మీరే తీర్చాలి. అలాగా తీరుస్తానని మాట ఇవ్వాలన్నది. ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముని మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు. ఇంకేం మనసులోని మాటను చెప్పేసింది. గతంలో మీరిచ్చిన 2 వరాలని ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి. శ్రీరాముడు నారచీరలు, జింక చర్మం ధరించి జటాధారి అయ్యి దండకారణ్యానికి వెళ్ళి తాపస వృత్తిలో 14 సంవత్సరాలు ఉండాలి. శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కోరింది. శ్రీరాముడు నారచీర, జింక చర్మం ధరించి జటాధారి అయి దండకార్యానికి ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేయమనింది అని అంటే ఎవరు చెప్పారు? కైకేయి చెప్తే 14 సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్ళమని చెప్పింది. ఎవరు? కైకేయి. కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు. కొంతసేపటికి తేరుకొన్నాడు. తన్నుకొని వస్తున్న దుఃఖంతో కైక, రాముడు నీకేం అపరాధం చేశాడు? భరతుడి కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు. అటువంటి వాణ్ణి అడవుల పాల్చెయ్యమని అడగడానికి నీకి నోరెలా వచ్చింది? నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను. చేతులు జోడిస్తున్నాను, నీ పాదాలు పట్టుకొంటా. రాముణ్ణి మాత్రం నాకు దూరం చెయ్యవద్దని బతిమాలాడు. కఠినశిల కన్నీటికి కరుగుతుందా? కైకేయి మారలేదు.
శ్రీరాముణ్ణి తోడ్కొని రావలసిందిగా కైకేయి సుమంతుణ్ణి ఆజ్ఞాపించింది. రాజాజ్ఞ కావాలన్నాడు సుమంతుడు. శ్రీరాముణ్ణి చూడాలని ఉంది, వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు. రాజాజ్ఞను పాటించాడు సుమంతుడు. శ్రీరాముడు వచ్చి దశరథునికి కైకేయికి పాదాభివందనం చేశాడు. దశరథునికి మాట రావడం లేదు, కన్నీళ్లు తప్ప. తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు దాశరథి. కైకేయిని అడిగాడు. గతంలో నాకిచ్చిన 2 వరాలను అడిగాను, నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నాడు. వాటిని నువ్వు పాటిస్తానని ప్రమాణం చేస్తే చెబుతాను అన్నది కైకేయి. రాముడు క్షణకాలం కూడా ఆలోచించలేదు. నా తండ్రే నాకు గురువు, పాలకుడు, హితుడు. ఆయన ఆదేశించాలే కానీ విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే. తండ్రి గారి కోరిక ఏమిటో తెలిపితే తప్పక పాటిస్తాను. రాముడు ఆడిన మాట తప్పడని పలికాడు. శ్రీరాముని పితృభక్తి, సత్యానురక్తి అలాంటిది. కైకేయి 2 వరాలను గురించి చెప్పింది. రాముడి ముఖంలో ఎలాంటి మార్పు లేదు. సంతోషాలకు పొంగకపోవడము, బాధలకు కుంగకపోవటము స్థితప్రజ్ఞుని లక్షణము. అమ్మా, నీవు చెప్పినట్లే చేస్తా. భరతుడంటే నాకు ప్రాణం. అతని పట్టాభిషేకాన్ని గురించి నాన్నగారు నాకు చెబితే కాదంటానా? ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా? నాకు రాజ్యకాంక్ష లేదు. తండ్రికి సేవ చేయడము, ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించిన ధర్మాచరణము మానవులకు ఇంకొకటి లేనే లేదు. నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించకున్నా మీరు చెప్పారు కదా, అది చాలు. నేనిప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతానన్నాడు శ్రీరాముడు. శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు. శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణవిల్లాడు. కైకేయి పాదాలకు నమస్కరించాడు. అంతఃపురం నుండి బయటకు వచ్చాడు. లక్ష్మణునితో కలిసి కౌసల్యమాతను దర్శించుకొన్నాడు. తన అరణ్యవాస విషయం చెప్పాడు. ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగొడ్డలి చేత నరికిన మద్ది చెట్టులాగా నేల మీద పడిపోయింది. అంతులేని ఆవేదనకు లోనైంది. వనవాసానికి వెళ్ళవద్దని కౌసల్య లక్ష్మణుడు పరిపరి విధాల శ్రీరామునికి నచ్చజెప్ప చూశారు. కానీ శ్రీరాముడు తండ్రి మాటకే తలొగ్గాడు. వెళ్ళక తప్పదన్నాడు. కైకేయి పట్ల తనకు ఏమాత్రం అనాదరణ భావం లేదన్నాడు. తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని, విధి ప్రేరణచే ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు. తనకు రాజ్యమైన వనవాసమైన సమానమే అని ప్రకటించాడు. పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది. కానీ భర్తను వదిలి రావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు. అలాగే మనసును స్థిమితపరుచుకొని కౌసల్య శ్రీరాముణ్ణి దీవించింది. రామ, తత్పురుషుల బాటలో నడువు. నీ ధర్మమే నీకు రక్ష. నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ, నీ సత్యబలము నీకు రక్షగా ఉంటాయి. నీకు ఎలాంటి బాధలు కలగకుండుగాక అని ఆ శుభాశిష్యులు అందించింది. అక్కడి నుండి సీతామందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు. తన వనవాస విషయం చెప్పాడు. అయోధ్యలో ఎలా మసులుకోవాలో సీతకు తెలిపాడు. కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. ఆ మాటే శ్రీరామునితో చెప్పింది. మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడను. పతిని అనుసరించడమే సతికి ధర్మము, సుఖప్రదము, శుభప్రదము అని తెలిపింది. శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు. తనను కూడా వెంట తీసుకువెళ్ళమని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ప్రాధేయపడ్డాడు. శ్రీరాముడు సేవాభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని, సకలోపచారాలు చేసే అవకాశం తనకిమ్మమని అభ్యర్థించాడు. సరేనన్నాడు శ్రీరాముడు. తల్లి అయిన సుమిత్రకు, ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందమన్నాడు. సీత, రామలక్ష్మణుడు దశరథుని దర్శించడానికి బయలుదేరారు. కాలినడకన వస్తున్న శ్రీరాముణ్ణి చూసి ప్రజలు బావురుమన్నారు. లక్ష్మణునిలాగా తామందరము రాముని వెంట వెళ్ళాలనుకొన్నారు. రాముడు ఉంటే చాలు, అది అడివైన తమ పాలిట అయోధ్య ననుకున్నారు. రామలక్ష్మణుడు దశరథుని మందిరానికి చేరుకొన్నారు. దశరథుడు రాణులందరినీ రప్పించాడు.
అందరూ విలపిస్తున్నారు. కైకేయి తప్ప. దశరథుని మందిరం కన్నీటిశాల అయింది. కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరలను సీతాలక్ష్మణులు ధరించారు. తల్లిదండ్రులకు నమస్కరించారు. సుమిత్ర లక్ష్మణులతో, నాయనా శ్రీరాముని నీ తండ్రి అయినటువంటి దశరథుల వారిలాగా సీతను నన్నుగా భావించు. అడవిని అయోధ్య అనుకో. సుఖంగా వెళ్ళి రమ్మని దీవించింది. సుమంతుడు రథాన్ని సిద్ధం చేశాడు. శ్రీరామలక్ష్మణులు రథాన్ని ఎక్కారు. రథం వేగంగా ముందుకు సాగుతుంది. లక్ష్మణుని తల్లి ఎవరంటే సుమిత్ర. రామునికి రథాన్ని సిద్ధం చేసింది ఎవరంటే సుమంతుడు. ఇక్కడ శ్రీరాముడు విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి రెండు వైపులా వెనుక భాగంలో వేలాడారు. మంగళవాద్య ఘోషతోనూ మార్మోగవలసినటువంటి అయోధ్య ఆర్తనాదాలతో నిండిపోయింది. దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్య మందిరానికి వచ్చాడు. కౌసల్యాదేవి శోకమూర్తిలాగా ఉంది. సుమిత్రాదేవి ఆమెను ఓదార్చింది. రాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు. అయోధ్యకు మళ్ళీ పొందని వాళ్లకు శ్రీరాముడు ఎంతగానో చెప్పాడు. శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు. అయోధ్యకు మళ్ళీ పోండని వాళ్లకు శ్రీరాముడు ఎంతగానో చెప్పాడు. మరే అయోధ్యకు రండి, లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని వేడుకుంటున్నారు ప్రజలు. రథం తమసా నదీ తీరానికి చేరింది. ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు. తెల్లవారుతున్నది. అలసట చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంకా వాళ్ళను శ్రమ పెట్టడం రామునికి ఇష్టం లేదు. అందుకని వాళ్ళు నిద్ర లేచేలోపే అక్కడి నుంచి వెళ్ళాలని లక్ష్మణునితోటి అన్నాడు. సుమంతుని సారథ్యంలో శ్రీరామలక్ష్మణుడు అక్కడి నుండి బయలుదేరాడు. నిద్రలేచిన పౌరులు శ్రీరాముడు కనపడకపోవడంతో తికమకపడ్డారు. తమ మొద్దు నిద్రను తామే నిందించుకున్నారు. చేసేది లేక అయోధ్యకు తిరుగుముఖం పట్టారు. రథము వేదస్తృతి, గోమతి, సనందికా నదులను దాటింది. కోసల దేశపు పొలిమేరలకు చేరుకుంది. అక్కడి నుండి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు. ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నాడు. ఆ తీరంలో శృంగిబేరపురం ఉన్నది. గుహుడు ఆ ప్రదేశానికి రాజు. అతడు శ్రీరామ భక్తుడు. శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు. గుహుణ్ణి చూసి రాముడు లక్ష్మణునితో పాటు ఎదురెళ్ళి కలుసుకున్నాడు. ఈ రాత్రి గుహుడి ఆతిథ్యం తీసుకున్నాడు. నదీ తీరానికి చేరుకున్నాడు. ఈ గంగా నదీ తీరంలో ఉన్న ఊరేదంటే శృంగిబేరపురం అనే ఊరుంది. దీన్ని పరిపాలించే రాజు ఎవరంటే గుహుడు పరిపాలిస్తున్నాడు. మరునాడు శ్రీరాముడు ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు. శ్రీరాముడు మర్రిపాలను తెప్పించాడు. వాటితో తనకు లక్ష్మణునకు జడలను సిద్ధపర్చాడు. రామలక్ష్మణులు జటాదారులయ్యారు. సీతారామలక్ష్మణులు పడవ ఎక్కారు. అవతలి తీరానికి తీసుకువెళ్లాలని నావికులకు సూచించాడు గుహుడు. శ్రీరాముడు సుమంతునికి గుహునికి వెళ్ళడానికి అనుమతించాడు. నావను ముందుకు సాగించవలసిందిగా నావికులను ఆదేశించాడు. నది మధ్యలో నావ సాగుతున్నది. సీత గంగను ప్రార్థించింది. నావ దక్షిణ తీరానికి చేరింది. నావ దిగిన శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరాడు. శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు, వెనుక సీత, ఆమె వెనుక శ్రీరాముడు నడుస్తున్నారు. సాయంకాలానికల్లా భరద్వాజాశ్రమానికి చేరారు. ఇది గంగా యమునా సంగమ ప్రదేశంలో ఉంది. ముని వాళ్లకు అతిథి సత్కారాలు చేశాడు. వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు. కానీ రాముడు శుతిమెత్తగా తిరస్కరించాడు. జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసానికి అనువైనటువంటి ప్రదేశం ఏదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు. 10 కోసల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన పర్వత ప్రదేశం ఉందని, మహర్షుల నివాస స్థలమైనటువంటి అదే తగిన చోటని భరద్వాజుడన్నాడు. మహర్షి సూచన అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకొన్నాడు. సీతారామలక్ష్మణులు
సీతారామలక్ష్మణులు అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు. సశాస్త్రీయంగా అందులోనికి ప్రవేశించారు. ఈ విషయాన్నంతా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు. గుహుని ద్వారా సుమంతుడు గ్రహించాడు. సుమంతుడు గృహుని దగ్గర సెలవు తీసుకుని అయోధ్యకు వెళ్ళాడు. దశరథుడు సుమంతుడి ద్వారా రాముడి విషయాలను తెలుసుకున్నాడు. కౌసల్య దశరథుల ఆవేదనకు అంతులేదు. దశరథుడు గతంలో తాను ముని బాలకుణ్ణి పొరబాటుగా చంపిన సంఘటనను, అతని తల్లిదండ్రులిచ్చిన శాపాన్ని గుర్తు చేసుకున్నాడు. అదే పుత్ర వియోగానికి కారణమనుకున్నాడు. శ్రీరాముని ఎడబాటుకి దశరథుని మనస్సు కకావికలమైంది. దుఃఖాగ్నికి తట్టుకోలేక గుండె చల్లబడింది. అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు. అందరూ భావురమన్నారు. మనకి భరద్వాజ మహర్షి రామునికి ఆశ్రమంలో ఆతిథ్యం ఇస్తా అన్నా కానీ రాముడు దానిని సున్నితంగా తిరస్కరించాడు. ఈ పేజీలో మనకి ఉన్న విషయం ఏంటంటే భరద్వాజ మహర్షి ఒకరు, గుహుడు. నెక్స్ట్ యమునా నది తీరాన భరద్వాజ మహర్షికి చిత్రకూట పర్వతం గురించి చెప్పింది ఎవరు అని అంటే భరద్వాజ మహర్షి. ఎక్కడ ఉందంటే చిత్రకూట పర్వతము యమునా నది తీరాన ఉంది. మనకి ఇప్పుడు రాముడు అడవుల పాలవడానికి కారణం ఏంటని దశరథుడు ఆలోచిస్తే, దశరథుడు గతంలో తాను ముని బాలకుణ్ణి పొరపాటుగా చంపిన సంఘటన వలన అతని తల్లిదండ్రులు శాపమిచ్చారంట. ఆ తల్లిదండ్రులు శాపం ఇవ్వడం వలనే ఇప్పుడు రాముడు దశరథునికి కూడా పుత్ర వియోగం జరిగిందని, అడవులకు వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పేసి దశరథుడు బాధతోటి దశరథుడు కొన్ని రోజులు దుఃఖించి మరణిస్తాడు. దశరథుడు మరణిస్తాడు. దుఃఖంతోటి రాముడు అడవులకి వెళ్ళాడని చెప్పి దశరథుడు ఆలోచించి మరణిస్తాడు. దశరథుని దేహాన్ని ఒక తైలద్రోణిలో భద్రపరిచారు. వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు. 7 రోజులు ప్రయాణం చేసి 8వ నాడు అయోధ్యకు చేరుకొన్నారు భరతుడు శత్రుఘ్నుడు. తండ్రి మరణానికి తల్లడిల్లాడు భరతుడు. తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు. శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుపట్టాడు భరతుడు. మందరను చంపడానికి ఉద్యుక్తుడైన శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకొన్నాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు. కానీ భరతుడు అంగీకరించలేదు. పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి. ఆయనకు బదులు నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను. చతురంగ బలాలను సిద్ధపరచండి. నేను వెళ్ళి శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తానని తెలిపాడు. భరతుడు అయోధ్యావాసులతో కూడి బయలుదేరారు. శృంగి బేరపురం చేరాడు. గుహుడు భరతుని అంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు. తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్ళి భరతుణ్ణి ఆహ్వానించాడు. గుహుని సహకారంతోనూ భరద్వాజాశ్రమము చేరుకున్నాడు భరతుడు. మహర్షి సత్కారాలనంది చిత్రకూట వైపు ప్రయాణించారు అందరూ. అడవిలో మృగాల అలజడి మొదలైంది. కారణమేమిటో చూడమన్నాడు లక్ష్మణునితో శ్రీరాముడు. వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మద్ది చెట్టెక్కాడు. విషయం అర్థమైంది. చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు. భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగాను వస్తున్నాడు. మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామన్నాడు లక్ష్మణుడు. శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు. భరతుడు అలాంటి వాడు కాదన్నాడు. లక్ష్మణ, ఒకవేళ నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు, భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తానన్నాడు. ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు. శ్రీరాముణ్ణి చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. శత్రుఘ్నుడు శ్రీరాముడి పాదాల మీద పడ్డాడు. శ్రీరాముని కళ్ళ ముందు అశ్రుధారలు
కురిశాయి. కొంతసేపటికి తేరుకున్నాడు. భరతుడిని కుశల ప్రశ్నలు వేశాడు. ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు. శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు. శ్రీరాముణ్ణి అయోధ్యకు రమ్మని రాజు కమ్మని సవినయంగానూ ప్రార్థించాడు భరతుడు. కానీ తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు. శ్రీరాముని నాస్తికవాదంతోనూ ఒప్పించజూచాడు జాబాలి. ఇతడు దశరథుని పురోహితుడు. కానీ జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు. భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు. అప్పుడు భరతుడు, అన్నా, ఈ పాదుకల మీదనే రాజ్యపాలనా భారాన్ని ఉంచుతాను. ఈ 14 సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను. 14వ సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్నిప్రవేశం చేస్తానన్నాడు. సరేనన్నాడు శ్రీరాముడు. ఆదర్శ సోదర భావమంటే ఇది. భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అత్రి, అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు. మహాపతివ్రత అయినటువంటి అనసూయాదేవి సీతకు దివ్య వస్త్రాభరణాలు ఇచ్చింది. మునీశ్వరుల ఆశీస్సులు తీసుకొని సీతారామలక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు. ఈ లెసన్లో మనకి ఈ అయోధ్యకాండలో మనకి రాముని పట్టాభిషేకం గురించి, బాలకాండలో నుంచి సీతని వివాహం చేసుకుని రాముడు వచ్చిన తర్వాత రాముడికి పట్టాభిషేకం చేయాలని చూస్తాడు దశరథుడు. అయితే కైకేయి మందర మాటలు విని భరతుణ్ణి పట్టాభిషేకం చేయమని అడుగుతుంది. రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసం చేయమని చెప్తుంది. ఆమెకిచ్చిన 2 వరాలని దశరథునితోటి ఒప్పించి రాముణ్ణి అడవులకి పంపించడం జరుగుతుంది. అడవులకు వెళ్ళిన తర్వాత అడవిలో రామునికి సహాయం చేయడానికి ఎవరు వస్తారనంటే భరతుడు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఉండమని భరద్వాజ మహర్షి రాముణ్ణి కోరుతాడు. రాముణ్ణి కోరిన రాముడే ఏమంటాడంటే, స్వతహాగా నేను ఆశ్రమాన్ని ఏర్పరచుకుంటాను, వేరే వారి ఆశ్రమంలో నేను ఉండను అని అంటాడు. అయితే ఎక్కడ మంచి స్థలం ఉందో చెప్పండి అని అంటాడు. యమునా నదీ తీరంలోని చిత్రకూట పర్వతం ఉంటుంది. అక్కడ అనువైన ప్రదేశం అది. మునీశ్వరులు అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు అని చెప్తారు. చెప్తే అక్కడ చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకుంటాడు రాముడు. కొంతకాలానికి దశరథుడు దుఃఖంతో రాముడు అడవులకు వెళ్ళాడని మరణిస్తాడు. అంతటితోటి భరతుడు లక్ష్మణుడు విదేశాల్లో ఉంటే రావడం జరుగుతుంది. వచ్చి రాముణ్ణి కలవాలని అంటారు. కైకేయి చేసిన పనికి భరతుడు కైకేయిని అరవడం జరుగుతుంది. తరువాత భరతుడు రాముని దగ్గరికి వెళ్ళి, అన్నా, నువ్వు రాజ్యాన్ని పరిపాలించమని అడుగుతాడు. రాముడు దాన్ని తిరస్కరిస్తాడు. దానికి కాను రాముడు తన పాదుకలని భరతునికి ఇస్తాడు. పాదుకలను పెట్టి భరతుడు, నువ్వు వచ్చేంత వరకు నేను ఈ పాదుకలని పట్టాభిషేకం చేసి అయోధ్యని పరిపాలిస్తానని చెప్తాడు. ఈ అన్నాదమ్ముల వాత్సల్యము చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ అయోధ్యకాండలో మనకి ఇదంతా వివరించడం జరుగుతుంది. సోదర భావం ఇక్కడ మెయిన్. సోదర భావం గురించి ఈ అయోధ్యకాండలో ఉంటుంది. అన్న, తమ్ముడు అంటే వాళ్ళకి ఎంత గౌరవమో చూడండి. రాముడు అడవులకు వెళ్తానంటే రాముడికి తోడుగా లక్ష్మణుడు కూడా వెళ్తాడు. లక్ష్మణుడు కూడా వెళ్ళడము, అలా రాముడు అడవులకి వెళ్ళాడని తెలిసి భరతుడు, శత్రుఘ్నులు వచ్చి మళ్ళీ రాముణ్ణి పట్టాభిషేకం
చేయమని చెప్పి అడగడము, ఇవన్నీ వాళ్ళను అన్నాతమ్ములు ఒకరి మీద ఒకరు గౌరవం చూడండి వాళ్ళది ఎంత అద్భుతంగా ఉందో. వాల్మీకి మహర్షి ఎంత అద్భుతంగా రాశాడంటే సంస్కృతంలో దీన్ని, రామాయణాన్ని, అయోధ్యకాండని చాలా బాగా దీంట్లో వివరించడం జరిగింది. మనము తరువాత పాఠంలో అరణ్యకాండ గురించి నేర్చుకుందాము. ఈ అయోధ్యకాండలో మనకి గుహుడి పాత్ర ఒకటి ఉంటుంది. గుహుని ఆశ్రమంలో వీళ్ళు కొన్ని రోజులు ఉంటారు. ఒక రోజు రాత్రి ఉండడం జరుగుతుంది. ఇక్కడ అరణ్యకాండలో గుహుడు, భరద్వాజ మహర్షి, కైకేయి, మందర గురించి ఎక్కువ చిత్రకూట పర్వతము, యమునా నదీ తీరము, గంగా నదీ తీరము ఇవన్నీ ఉండడం జరిగింది. మీరుకిన ఈ అయోధ్యకాండ లెసన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీంట్లో ఏమన్నా నేను తప్పుగా ఏదన్నా చదివినా కానీ క్షమించండి. నేను వీడియోని ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో చదివి వినిపించడం జరుగుతుంది. ఒక్కొక్కసారి లైటింగ్ లేకపోవడం వలన కొంచెము అక్షరాలు కనపడక అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, క్షమించండి. మరిన్ని వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో అరణ్యకాండ గురించి నేర్చుకుందాము. థ్యాంక్ యూ.